Hello everyone and welcome to the session on Union Executive. Previous Constitution sessions lo manamu introduction to the Indian Constitution, fundamental rights, fundamental duties, DPSPs వీటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ గురించి తెలుసుకుందాం. సో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అంటే ద లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ, రైట్? సో యూనియన్ లెవెల్లో ఎవరు లా ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్ గురించి మన పార్ట్ 5లో మెన్షన్ చేయబడ్డది ఆర్టికల్స్ 52 to 78. సో ఇక్కడ మన యూనియన్ ఎగ్జిక్యూటివ్ మోడల్ ఏంటంటే ఇట్ ఈస్ అ పార్లమెంటరీ సిస్టమ్. సో వేర్ ఎగ్జిక్యూటివ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఆల్సో అకౌంటబుల్ టు లెజిస్లేచర్. దీన్నే మనము వెస్ట్ మినిస్టర్ మోడల్ అని కూడా అంటాం. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్లో 5 స్పెసిఫిక్ అథారిటీస్ ఉన్నారు. యూనియన్ ఎగ్జిక్యూటివ్ డెఫినేషన్ ఏంటంటే ఫస్ట్ ప్రెసిడెంట్, సెకండ్ వైస్ ప్రెసిడెంట్, థర్డ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. కొన్నిసార్లు మనము ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ని ఒకటే యూనిట్ లాగా కన్సిడర్ చేయొచ్చు, బట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్. అండ్ ఫిఫ్త్ వన్ ఇస్ అటార్నీ జనరల్, రైట్? సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ అండ్ అటార్నీ జనరల్. సో వీళ్ళందరూ కలిసి దిస్ ఈజ్ నోన్ యాజ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్. సో ఫస్ట్ మనము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి హీఈస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ హీ యాక్ట్స్ యాజ్ అ సింబల్ ఆఫ్ యూనిటీ, ఇంటెగ్రిటీ అండ్ సాలిడారిటీ ఆఫ్ ద నేషన్. సో ప్రెసిడెంట్ గురించి ఏ ఆర్టికల్లో మెన్షన్ చేయబడ్డదంటే ఇట్ ఇస్ ఆర్టికల్ 52. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ గవర్నమెంట్ తీసుకునేటటువంటి ప్రతి ఒక్క ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అనేది ఇట్ ఈస్ టేకెన్ ఫార్మలీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో హీ ఈజ్ ఆల్సో ద సుప్రీం కమాండర్ ఆఫ్ ఆల్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ థింగ్, ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ప్రెసిడెంట్ అసలు ఎలెక్టెడా అపాయింటెడా? ప్రెసిడెంట్ పోస్ట్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్ ఎలెక్టెడ్ పోస్ట్, బట్ దిస్ హ్యాపెన్స్ త్రూ ఇండైరెక్ట్ ఎలక్షన్. సో ప్రెసిడెంట్ని ఎవరు ఎలెక్ట్ చేసుకుంటారంటే ఎలక్టోరల్ కాలేజ్. సో ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరెవరు ఉంటారు? ఎలక్టోరల్ కాలేజ్లో ఫస్ట్ థింగ్ ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. ఇక్కడ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అంటే బోత్ లోక్సభ అండ్ ఆల్సో రాజ్యసభ, రైట్? మనం రాజ్యసభలో చూసుకుంటే 12 నామినేటెడ్ మెంబర్స్ ఉన్నారు. ఆర్ దే ఎలిజిబుల్ టు ఓట్ ఇన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్? నో. ఎందుకంటే ఓన్లీ ఎలెక్టెడ్ మెంబర్స్ మాత్రమే ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఓటు వేయవచ్చు. నెక్స్ట్, ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ద స్టేట్. స్టేట్ అసెంబ్లీస్లో ఉన్నటువంటి ఎలెక్టెడ్ ఎమ్మెల్యేస్ ఏమల్లా, నామినేటెడ్ వాళ్ళు కాదు. ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి, రైట్? సో ఇది కూడా వీళ్ళు కూడా దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్, రైట్? అండ్ తర్వాత హూ ఆర్ ఎక్స్క్లూడెడ్, ఎవరు ఎక్స్క్లూడ్ అయ్యారంటే ఫస్ట్ థింగ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీస్. దీస్ పీపుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్, రైట్? ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ఢిల్లీ, పుదుచ్చేరి అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని కూడా మనం అనుకోవచ్చు. నెక్స్ట్, మెథడ్ ఆఫ్ ఎలక్షన్. ఎలక్షన్ ఏ విధంగా జరుగుతుంది అంటే ఇట్ ఈస్ హెల్డ్ ఇన్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ హెల్డ్ ఇన్ అ సీక్రెట్ బ్యాలెట్. మనం జనరల్గా ఫాలో అయ్యే ఎలక్షన్ సిస్టమ్ని ఏమంటామంటే వీ కాల్ ఇట్ యాజ్ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్. ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టంలో ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 మెంబర్స్ ఉన్నారు క్యాండిడేట్స్ ABC. నేను ఏని ఎలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేనేం చేస్తాను, సింప్లీ ఐ మార్క్ ఒక టిక్ మార్క్ కానీ లేకపోతే ఒక స్టాంప్ లేదా ఐ ప్రెస్ మై ఫింగర్ ఆన్ అగైన్స్ హిజ్ నేమ్. సో ఇది చేసి ఐ జస్ట్ ఎలెక్ట్ హిమ్. ఇది FPTP మోడల్. బట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో FPTP ఉండదు, ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ ఉంది. ఇక్కడ ఉండేది ఏంటంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్లో మనం ప్రతి ఒక్కరికి ఓటు వేయాల్సి వస్తుంది. ఇప్పుడు దిస్ ఈజ్ అ బ్యాలెట్ పేపర్. దీంట్లో కొంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ A, B, C అండ్ D. నేను B ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలని అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేయాలంటే B మీద టిక్ కొట్టకుండా ఐ హ్యావ్ టు గివ్ 1. B తర్వాత నాకు ఇంకా బెస్ట్, B తర్వాత మై ఫస్ట్ ప్రయారిటీ ఇస్ B. ఫస్ట్ B ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలి. ఒకవేళ B కాకపోతే వరస్ట్ కేసులో నేను A అనుకుంటే Aకి సెకండ్ ప్రయారిటీ ఓట్, Cకి Dకి థర్డ్ ప్రయారిటీ ఓట్ అండ్ Cకి ఫోర్త్ ప్రయారిటీ ఓట్ ఇట్లా ఇవ్వాలి. సో ఇక్కడ ఎంతమంది క్యాండిడేట్స్ ఉంటారో అన్ని నెంబర్స్ మనము మార్క్ చేస్తూ ఉండాలి. సో ప్రతి ఒక్కరికి మనము ఓటు వేయాలి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టంలో. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ అనేది ఈ ప్రాసెస్లో జరుగుతుంది. బట్ మన జనరల్ లోక్సభ ఎలక్షన్, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్ అన్ని
ఈ ఫార్మాట్లో అంటే FPTP ఫార్మాట్లో మనం ఒకరికే ఓటేస్తాం. మనం ఈవీఎంలో విల్ ప్రెస్ ద బటన్ ఆన్ ఓన్లీ అగేన్స్ట్ సింగిల్ పర్సన్స్ నేమ్. బట్ ఇన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ యూ హ్యావ్ టు కాస్ట్ ఎ ఓట్ టు ఎవ్రీ సింగిల్ పర్సన్. And voting is held by a secret ballot under no disclosure of your voting. Next, value of the vote అనేది ఎంపీస్ అందరికి సేమే, whereas స్టేట్ ఎమ్మెల్యేస్ యొక్క ఓట్ వాల్యూ అనేది మారుతూ ఉంటుంది based on the population of the state. To win, a candidate must secure a fixed quota of votes, that is more than 50% of valid votes. More than 50% of valid votes వస్తే a person will be elected as President of India. Next, qualifications and oath. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావడానికి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి? ఫస్ట్, యూ మస్ట్ బి అ సిటిజన్ ఆఫ్ ఇండియా. సెకండ్, యూ మస్ట్ హ్యావ్ 35 years of age. అండ్ థర్డ్, యూ మస్ట్ బి క్వాలిఫైడ్ ఫర్ ఎలక్షన్ యాజ్ అ మెంబర్ ఆఫ్ లోక్సభ. ఈ 3 క్వాలిఫికేషన్స్ ఉంటే యూ ఆర్ ఎలిజిబుల్ టు కంటెస్ట్ ఫర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దీంతో పాటు సమ్ అడిషనల్ క్వాలిఫికేషన్స్, ఎటువంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండదు అండర్ ద యూనియన్ గవర్నమెంట్ ఆర్ అండర్ ద స్టేట్ గవర్నమెంట్. సో ప్రెసిడెంట్కి ఓత్ ఎవరు అడ్మినిస్టర్ చేస్తారంటే జనరలీ ఇట్ ఈస్ అడ్మినిస్టర్డ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అబ్సెంట్ అయితే ది సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ విల్ అడ్మినిస్టర్ ద ఓత్. సో ప్రెసిడెంట్ ఏమని ప్రమాణం చేస్తాడంటే ప్రెసిడెంట్ అయిన తర్వాత టు ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్, ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇంపీచ్మెంట్ అంటే అభిశంసన. ప్రెసిడెంట్ని రిమూవ్ చేసే ప్రాసెస్ని ఇంపీచ్మెంట్ అని అంటాము. సో ద ప్రెసిడెంట్ క్యాన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద ఆఫీస్ బై అ ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్. ఏ గ్రౌండ్ మీద ప్రెసిడెంట్ని మనం ఇంపీచ్ చేయొచ్చు అంటే వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ఉల్లంఘన అనే గ్రౌండ్ మీద మనము ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేయొచ్చు. బట్ అసలు వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగ ఉల్లంఘన అంటే ఏంటి అనేది రాజ్యాంగంలో ఇక్కడ మెన్షన్ చేయబడలేదు. సో ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ఒకసారి మనం చూసుకుంటే, ఇంపీచ్మెంట్ ఛార్జెస్ కెన్ బి ఇనిషియేటెడ్ బై ఈదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, అంటే లోక్సభలో లేదా రాజ్యసభలో మనము ఇంపీచ్మెంట్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేయొచ్చు. తర్వాత రిజల్యూషన్ మస్ట్ బి సైన్డ్ బై 1/4 ఆఫ్ మెంబర్స్ అండ్ పాస్డ్ బై 2/3 మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్. ఫస్ట్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేసే ప్రావిజన్ని 1/4 మెంబర్స్ సైన్ చేయాలి అండ్ ఇది 2/3 మెంబర్స్ దీన్ని పాస్ చేయాలి, రైట్. ద అదర్ హౌస్ ఇన్వెస్టిగేట్స్ ద చార్జెస్, ద ప్రెసిడెంట్ హ్యాస్ ద రైట్ టు అపియర్. ఎక్కడైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రెసిడెంట్ అక్కడ అపియర్ కావచ్చు. ఇది సెకండ్ హౌస్ ఆల్సో పాస్ ఇట్ బై 2/3 మెజారిటీ, ద ప్రెసిడెంట్ స్టాండ్స్ రిమూవ్. అంటే 2 హౌసెస్లో 2/3 మెజారిటీతో మనము రిమూవ్ చేయాలి. ఇప్పటి వరకు ఉన్న ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే నో ఇండియన్ ప్రెసిడెంట్ హ్యాస్ బీన్ ఇంపీచ్డ్ సో ఫార్. ఇప్పటి వరకు ఏ ప్రెసిడెంట్ని కూడా మనం ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో రిమూవ్ చేయలేదు. నెక్స్ట్, ప్రెసిడెంట్కి ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ పవర్స్ చూద్దాం. ఫస్ట్, ఎగ్జిక్యూటివ్ పవర్ ఏమేమి ఉందంటే హీ అపాయింట్స్ ద ప్రైమ్ మినిస్టర్, హీ అపాయింట్స్ ద మినిస్టర్స్, హీ అపాయింట్స్ ద గవర్నర్స్ ఆఫ్ స్టేట్స్, హీ అపాయింట్స్ CAG అంటే కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, హీ అపాయింట్స్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అండ్ హీ ఆల్సో అపాయింట్స్ అటార్నీ జనరల్. నెక్స్ట్, లెజిస్లేటివ్ పవర్స్ అంటే లా మేకింగ్ పవర్స్ ఏమేమి ఉన్నాయని చూసుకుంటే, ఫస్ట్ థింగ్ హీ సమన్స్ అండ్ ప్రరోగ్స్ పార్లమెంట్, డిజాల్వ్స్ ద లోక్సభ. సమన్స్ అంటే లోక్సభ మెంబర్స్ని, రాజ్యసభ మెంబర్స్ని మీరు వచ్చి డిస్కషన్ చేయండి, బిజినెస్ నడిపియండి అని వాళ్ళని పిలవడం. ప్రొరోగేషన్ అనేది ఒక సెషన్ని ఎండ్ చేయడం. సెషన్ అంటే 1 day 2 day కాదు, ఒక కంప్లీట్ సెషన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బడ్జెట్ సెషన్ ఉంది ఫర్ 20 days. బడ్జెట్ సెషన్ ఎండింగ్లో యూ హ్యావ్ టు ప్రొరోగ్ ద హౌస్. వింటర్ సెషన్ ఎండింగ్లో యూ హ్యావ్ టు ప్రొరోగ్ ద హౌస్, రైట్. మాన్సూన్ సెషన్ ఎండింగ్లో యూ హ్యావ్ టు ప్రొరోగ్ ద హౌస్. దాన్ని ప్రొరోగేషన్ అంటాం. తర్వాత హీ కెన్ ఆల్సో డిజాల్వ్ ద లోక్సభని మాత్రమే మనం డిజాల్వ్ చేయొచ్చు, రాజ్యసభని డిజాల్వ్ చేయలేము, రైట్. ఫర్ ఎవ్రీ 5 years లోక్సభ అనేది ఆటోమేటికల్గా డిజాల్వ్ అయిపోతుంది. అంతకన్నా ముందు కూడా ప్రెసిడెంట్ దాన్ని డిజాల్వ్ చేయొచ్చు. సో ప్రెసిడెంట్కి ఉన్న ఇంకొక పవర్ ఏంటంటే హీ నామినేట్స్ 12 members టు రాజ్యసభ ఫ్రమ్ ఫీల్డ్స్ ఆఫ్ ఆర్ట్, సైన్స్, లిటరేచర్ అండ్ సోషల్ సర్వీస్. హిస్ ప్రయర్ రికమెండేషన్ ఈజ్ నీడెడ్ ఫర్ మనీ బిల్స్ అండ్ బిల్స్ ఆల్టరింగ్ స్టేట్ బౌండరీస్. మనీ బిల్ అనేది మనము పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయాలంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ పర్మిషన్ కావాలి. సెకండ్ థింగ్, స్టేట్ బౌండరీస్ని ఆల్టరేషన్ చేయడానికి, స్టేట్ పేరు మార్చడానికి, లేకపోతే స్టేట్ని 2-3 భాగాలుగా డివైడ్ చేయడానికి, ఇవన్నిటికీ కూడా ప్రెసిడెంట్ పర్మిషన్ అనేది మ్యాండేటరీ. నెక్స్ట్, వీటో పవర్స్. వీటో పవర్ అంటే రిజెక్షన్ పవర్, రైట్. సో ఫస్ట్ వన్ ఈజ్ అబ్సల్యూట్ వీటో, విత్ హోల్డింగ్ అసెంట్ టు ద బిల్ అండ్ బిల్ ఎండ్స్ యూజువల్లీ యూజ్ ఫర్ ప్రైవేట్ మెంబర్ బిల్స్. సో అబ్సల్యూట్ వీటో అంటే బిల్ని రిజెక్ట్ చేసేయడం, రైట్. సో జనరల్గా ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే అ బిల్ ఇంట్రడ్యూస్డ్ బై అ నాన్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేసిన బిల్ ఒకవేళ పాస్ అయితే ప్రెసిడెంట్ జనరల్గా దాన్ని రిజెక్ట్ చేసేస్తాడు. సెకండ్ వన్ ఇస్ సస్పెన్సివ్ వీటో. సస్పెన్సివ్ వీటో అంటే రిటర్నింగ్ ద బిల్ ఫర్ రీకన్సిడరేషన్. పార్లమెంట్ ఒక బిల్ పాస్ చేసి ప్రెసిడెంట్కి ఇవ్వడం జరిగింది. ప్రెసిడెంట్ ఏం చేస్తాడు,
హీ విల్ సెండ్ ఇట్ బ్యాక్ అగైన్ టు ద పార్లమెంట్, ద డియర్ పార్లమెంట్, దీంట్లో ఈ చేంజెస్ ఉన్నాయి, ఇవి చేసి మళ్ళీ నాకు పంపించండి అని చెప్తారు. పార్లమెంట్ ఒకవేళ మళ్ళీ పంపించింది అనుకోండి, ప్రెసిడెంట్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. ప్రెసిడెంట్ చెప్పిన చేంజెస్ చేసినా చేయకపోయినా కానీ ద ప్రెసిడెంట్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్ అగైన్, సెకండ్ టైం పంపించినప్పుడు. నెక్స్ట్ పాకెట్ వీటో. పాకెట్ వీటో అంటే కీపింగ్ ద బిల్స్ పెండింగ్ ఇండెఫినెట్లీ. ఒక బిల్ వచ్చింది పార్లమెంట్ నుండి, ఎటువంటి యాక్షన్ తీసుకోను, దాన్ని జేబులో పెట్టుకోవడం అంతే. సో ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం విల్ కాల్ ఇట్ as పాకెట్ వీటో. సో this was used by President Jail Singh in 1986 for the first time on Indian Post Office Amendment Bill. నెక్స్ట్ ప్రెసిడెంట్కి ఇంకొక ఇంట్రెస్టింగ్ లా మేకింగ్ పవర్ ఉంది, విచ్ ఇస్ నోన్ యాజ్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్. ఎప్పుడైతే పార్లమెంట్ సెషన్లో ఉండదో, లేదా పార్లమెంట్లో అట్లీస్ట్ ఒక హౌస్ సెషన్లో ఉండదో, అప్పుడు ప్రెసిడెంట్ కెన్ ప్రొమల్గేట్ అన్ ఆర్డినెన్స్. సో ఆర్డినెన్స్ అనేది సేమ్ పార్లమెంట్ తయారు చేసినటువంటి లా లాగానే ఉంటుంది, బట్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ ఓన్లీ 6 months, రైట్? So it is valid for only 6 months and it ceases to operate within 6 weeks from the reassembly of parliament. అంటే 6 months plus 6 weeks అనే ఫార్ములాకి మనం ఎట్లా వస్తున్నామంటే, ఇప్పుడు జనరల్గా 2 సెషన్స్కి మధ్యలో 6 months గ్యాప్ అనేది ఉండాలి, రైట్? మ్యాక్సిమం 6 months గ్యాప్. అండ్ రీఅసెంబ్లీ అయిన తర్వాత ఇంకొక 6 weeks టైం ఉంటుంది. ఈ 6 weeks టైం లోపు ఈ బిల్ని మనము అసెంట్ ఇవ్వాలి, లేదా ఈ బిల్ని మనం పాస్ చేయాలి పార్లమెంట్, లేకపోతే దట్ ఈస్ నాట్ వ్యాలిడ్, రైట్? సో ఇక్కడ ఆర్సీ కూపర్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ద ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ ఇన్ ఇష్యూయింగ్ అన్ ఆర్డినెన్స్ ఈజ్ జస్టిషియబుల్ అండ్ క్యాన్ బి క్వశ్చన్డ్ ఇన్ ద కోర్ట్. నెక్స్ట్ ప్రెసిడెంట్కి కొన్ని పార్డనింగ్ పవర్స్ ఉన్నాయి. ప్రెసిడెంట్ కెన్ గ్రాంట్ పార్డన్స్, రిప్రైవ్స్, రెస్పైట్స్ అండ్ రెమిషన్స్ ఆఫ్ పనిష్మెంట్. సో ఎటువంటి కేసెస్లో ఇవ్వచ్చు అంటే, ఇన్ ఆల్ కేసెస్ వేర్ ద పనిష్మెంట్ ఈజ్ బై ఎ కోర్ట్ మార్షల్, in all cases where the punishment is for an offense against the union law, in all cases of a sentence of death. గవర్నర్కి కూడా పార్డనింగ్ పవర్స్ ఉన్నాయి, బట్ హీ కెనాట్ పార్డన్ డెత్ సెంటెన్స్ ఆర్ అ కోర్ట్ మార్షల్ సెంటెన్స్. కోర్ట్ మార్షల్ అంటే మిలిటరీ కోర్ట్ ఇచ్చినటువంటి ఆర్డర్. నెక్స్ట్ ప్రెసిడెంట్కి కొన్ని ఎమర్జెన్సీ పవర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352లో ఉంది. తర్వాత ప్రెసిడెంట్స్ రూల్ 356 అండర్ ప్రెసిడెంట్స్ రూల్, అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 360. ఇవన్నీ కూడా ప్రెసిడెంట్ కంట్రోల్లోనే ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఇండియాలో నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడం జరిగింది, ప్రెసిడెంట్స్ రూల్ ఒక 100+ టైమ్స్ ఇంపోజ్ చేయడం జరిగింది, వేరస్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఒక్కసారి కూడా ఇంపోజ్ చేయలేదు. నెక్స్ట్ మనము వైస్ ప్రెసిడెంట్ గురించి తెలుసుకుందాం. వైస్ ప్రెసిడెంట్ అనే వ్యక్తి హీఈస్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటే బై ద వర్చ్యూ ఆఫ్ హిస్ ఆఫీస్. ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ అవుతారో దే విల్ ఆటోమేటికలీ బికమ్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో హీ ఆక్యుపైజ్ ద సెకండ్ హైయెస్ట్ ఆఫీస్ ఇన్ ద కంట్రీ. అంటే ప్రెసిడెంట్ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ పొజిషన్ ఇస్ వైస్ ప్రెసిడెంట్. ఇట్ ఈస్ మోడల్డ్ ఆన్ ద లైన్స్ ఆఫ్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ అనే వ్యక్తి హీ యాక్ట్స్ యాజ్ అ ప్రెసిడెంట్ when a vacancy occurs due to resignation, removal, death or inability of the president. He can act as a president for a maximum period of 6 months. అంటే వైస్ ప్రెసిడెంట్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ లాగా ఒక 6 months వరకు పనిచేయవచ్చు. నెక్స్ట్ ఎలక్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ని ఎట్లా ఎలక్ట్ చేస్తాం, ఎట్లా రిమూవ్ చేస్తాం? హీ ఈజ్ ఎలక్టెడ్ బై అన్ ఎలక్టరల్ కాలేజ్, బట్ ఈ ఎలక్టరల్ కాలేజ్లో both the houses of members of parliament ఉన్నారు, అంటే elected as well as nominated లోక్సభ అండ్ రాజ్యసభ. లోక్సభ అండ్ రాజ్యసభలో ఉన్నటువంటి అందరూ ఎంపీస్ ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. వెరస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్సే పార్టిసిపేట్ చేస్తారు. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అండ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ యూనియన్ టెరిటరీ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. బట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో స్టేట్స్కి ఎటువంటి రోల్ లేదు. ఓన్లీ పార్లమెంట్, ఓన్లీ లోక్సభ, ఓన్లీ రాజ్యసభ, బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సేమ్ ప్రెసిడెంట్ లాగానే అతనికి 35 years మినిమం ఉండాలి అండ్ హీ షుడ్ బి క్వాలిఫైడ్ ఫర్ ద ఎలక్షన్ యాజ్ అ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. ప్రెసిడెంట్కి లోక్సభ, వైస్ ప్రెసిడెంట్కి రాజ్యసభ. ఎందుకు ఇక్కడ రాజ్యసభ అని ఇచ్చిండంటే, వైస్ ప్రెసిడెంట్ యొక్క మెయిన్ డ్యూటీ వచ్చేసి టు యాక్ట్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. రిమూవల్. సో వైస్ ప్రెసిడెంట్ని ఎట్లా రిమూవ్ చేస్తాము? సో రిజల్యూషన్ మస్ట్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ ద రాజ్యసభ. ప్రెసిడెంట్ని రిమూవ్ చేయడానికి మనము లోక్సభలో రెజల్యూషన్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, రాజ్యసభలో చేయొచ్చు. బట్ వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేయడానికి మనము ఓన్లీ రాజ్యసభలోనే ఇంట్రడ్యూస్ చేయాలి ఫర్ ద ఫస్ట్ టైం, రైట్? సో ఇఫ్ ఇట్ ఈస్ పాస్డ్ బై రాజ్యసభ విత్ అన్ ఎఫెక్టివ్ మెజారిటీ, వైస్ ప్రెసిడెంట్కి 2/3 మెజారిటీ, ఇక్కడ ఎఫెక్టివ్ మెజారిటీ. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే మెజారిటీ ఆఫ్ ద దెన్ మెంబర్స్ అండ్ అగ్రీడ్ టు బై లోక్సభ విత్ అ సింపుల్ మెజారిటీ.
రాజ్యసభలో we need majority and then Lok Sabha has to approve it by simple majority. That is known as what? Effective majority, and no formal impeachment is required. Next, Prime Minister. So Prime Minister అనే వ్యక్తి, he is the de facto head of the union government. De facto అంటే రియల్ హెడ్. ప్రెసిడెంట్ ఏంది? ప్రెసిడెంట్ ఈజ్ డీ జ్యూరీ. డీ జ్యూరీ అంటే బై లా. లాలో మెన్షన్ చేసింది కాబట్టే ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్. బట్ రియల్ హెడ్ ఎవరు ఇండియాలో అంటే ఇట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్. సో ఆర్టికల్ 75 says that the prime minister shall be appointed by the president. ప్రైమ్ మినిస్టర్ అనే పొజిషన్ ఎలెక్టెడా అపాయింటెడా అనే క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగితే ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ అనేది ఇట్ ఈస్ అన్ అపాయింటెడ్ పొజిషన్. ప్రైమ్ మినిస్టర్ అనేది ఎలెక్టెడ్ పొజిషన్ కాదు. మనం వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్లో ఓట్ చేయం. వీఆర్ నాట్ ఎలెక్టింగ్ ప్రైమ్ మినిస్టర్. వీఆర్ ఎలెక్టింగ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ who in turn, if you get a majority, they'll elect the prime minister, right? So prime minister అనేది it is an appointed position. It is appointed by the president. He is the head of the government and the real executive authority. Usually the leader of the majority party in Lok Sabha becomes a prime minister. So prime minister term అనేది కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ ఫిక్స్ చేయబడలేదు. ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి ఇచ్చినట్టు ప్రైమ్ మినిస్టర్కి ఒక సపరేట్ ఆఫీస్ అండ్ దాని క్వాలిఫికేషన్ అవన్నీ కూడా డీటెయిల్గా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు, రైట్? బట్ హీ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్కి ఇష్టం ఉన్నంత వరకు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఉంటాడు. అంటే ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ ఇష్టం వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ని తీసేయలేడు. యాజ్ లాంగ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ హోల్డ్స్ ద మెజారిటీ ఆఫ్ లోక్సభ, లోక్సభలో మెజారిటీ ఉన్నంత వరకు he will remain in the office of prime minister. Next, if he loses the vote of confidence, ante Lok Sabha confidence atanu lose ayipote, then he has to resign and he has to quit from his office. Next, powers of prime minister. Prime minister ki etvanti powers unnai. First thing, he recommends persons for appointment as ministers, allocates and reshuffles portfolios, can ask a minister to resign. First ఏం జరుగుతుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తాడు అండ్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి సలహా ఇస్తాడు, వీళ్ళకి ఈ పోర్ట్ఫోలియో ఇచ్చేసేయండి అని. ప్రైమ్ మినిస్టర్ కెన్ ఆల్సో రీషఫల్ ద క్యాబినెట్ పోర్ట్ఫోలియో విచ్ హ్యాస్ టు బి అల్టిమేట్లీ అప్రూవ్డ్ బై ద ప్రెసిడెంట్ అండ్ హీ కెన్ ఆల్సో ఆస్క్ అ స్పెసిఫిక్ పర్సన్ టు రిజైన్. తర్వాత విత్ రెస్పెక్ట్ టు ప్రెసిడెంట్, హీ ఈజ్ ద ప్రిన్సిపల్ ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద ప్రెసిడెంట్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ప్రెసిడెంట్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. సో హీ విల్ కమ్యూనికేట్ ఎవ్రీథింగ్ అండ్ హీ యాక్ట్స్ యాజ్ అ కోఆర్డినేటర్ బిట్వీన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ద ప్రెసిడెంట్. నెక్స్ట్ మనము ప్రైమ్ మినిస్టర్కి పార్లమెంట్తో ఎటువంటి రిలేషన్షిప్ ఉందనేది తెలుసుకుందాం. విత్ రెస్పెక్ట్ టు పార్లమెంట్, హీ అడ్వైజెస్ ద ప్రెసిడెంట్ ఆన్ సమ్మనింగ్ సెషన్స్, అంటే పార్లమెంట్ మెంబర్స్ని ఎప్పుడు పిలవాలి, అండ్ అనౌన్సెస్ గవర్నమెంట్ పాలసీస్ ఆన్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. అండ్ ఇతను కొన్ని ఎక్స్ అఫీషియో పోస్ట్ కూడా ఉన్నాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్, చైర్మన్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ అండ్ చైర్మన్ ఆఫ్ ఇంటర్స్టేట్ కౌన్సిల్. ఇవన్నిటి కూడా ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ అవుతారో దట్ పర్సన్ విల్ ఆటోమేటికలీ బికమ్ ద చైర్మన్ ఆఫ్ దీస్ బాడీస్. నెక్స్ట్ మనం ప్రెసిడెంట్ గురించి డిస్కస్ చేసినాము, వైస్ ప్రెసిడెంట్ కూడా అయిపోయింది, ప్రైమ్ మినిస్టర్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనము కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆర్టికల్ 74 స్టేట్స్ దట్ దేర్ షాల్ బి అ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ with prime minister at the head to aid and advise the president. Council of ministers మరియు ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు కలిసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అతని డ్యూటీస్ చేయడంలో సలహా ఇస్తారు అని ఈ ఆర్టికల్ చెప్తుంది. బైండింగ్ అడ్వైస్, the 42nd and 44th amendments made the advice binding on the president. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఖచ్చితంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చినటువంటి అడ్వైస్ని ప్రెసిడెంట్ ఫాలో కావాలని ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ 42nd and 44th amendment తీసుకొచ్చి మనం దీన్ని మ్యాండేటరీ చేయడం జరిగింది. నెక్స్ట్, ద ప్రెసిడెంట్ కెన్ రిటర్న్ అడ్వైస్ వన్స్ ఫర్ రీకన్సిడరేషన్ బట్ మస్ట్ యాక్సెప్ట్ ఇట్ ఫర్ ద సెకండ్ టైం. ఎప్పుడైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ పంపిస్తారో ఫస్ట్ టైం అతను రిటర్న్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, బట్ సెకండ్ టైం హీ హాస్ టు యాక్సెప్ట్ ఇట్. సైజ్ లిమిట్, the total number of ministers including the prime minister shall not exceed 15% of the total strength of Lok Sabha. Lok Sabhలో ఉన్నటువంటి స్ట్రెంత్ ఎంత అయిందో టోటల్ స్ట్రెంత్ దాంట్లో 15% మాత్రమే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండాలి. ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడలేదు. దీన్ని మనము 91st Amendment Act of 2003 ద్వారా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మినిస్టర్స్. మినిస్టర్స్కి ఏముందంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ.
అంటే the council of ministers is collectively responsible to Lok Sabha. If a no confidence motion is passed, the entire ministry must resign. They swim and sink together. ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఏదైనా ఒకటి తప్పు మాట్లాడితే దట్ ఈస్ అ వర్డ్ స్పోకెన్ బై ద గవర్నమెంట్, రైట్? సో దే స్విమ్ టుగెదర్ అండ్ దే ఆల్సో సింక్ టుగెదర్. నెక్స్ట్, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. Ministers hold office during the pleasure of president. The president can remove a minister on the advice of prime minister. ఒకవేళ ఎవరైనా మినిస్టర్ని రిమూవ్ చేయాలనుకుంటే ప్రైమ్ మినిస్టర్ సలహా మేరకు ప్రెసిడెంట్ వాళ్ళని రిమూవ్ చేసేయచ్చు. నెక్స్ట్, లీగల్ రెస్పాన్సిబిలిటీ. ఇన్ ఇండియా, అన్లైక్ యూకే, మినిస్టర్స్ హ్యావ్ నో లీగల్ రెస్పాన్సిబిలిటీ, రైట్? సో మినిస్టర్స్కి ఎటువంటి లీగల్ రెస్పాన్సిబిలిటీ అనేది, బట్ యూకేలో ఈ కాన్సెప్ట్ అనేది ఉంది. నెక్స్ట్, లాస్ట్ పొజిషన్ ఇన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ అటార్నీ జనరల్ ఫర్ ఇండియా. అటార్నీ జనరల్ ఫర్ ఇండియా. అటార్నీ జనరల్ అనే వ్యక్తి ఇట్ ఈస్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద కంట్రీ అండ్ హీ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. ఇతనికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలంటే, ఒక సుప్రీంకోర్టు జడ్జికి ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉండాలో అవన్నీ అటార్నీ జనరల్కి ఉండాలి. అసలు సుప్రీంకోర్టు జడ్జికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలనేది మనము సుప్రీంకోర్టు చాప్టర్లో డిస్కస్ చేద్దాం, రైట్? సో అటార్నీ జనరల్కి కొన్ని రైట్స్ ఉన్నాయి. హీ హ్యాస్ అ రైట్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ ఆల్ కోర్ట్స్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉన్న ఏ కోర్టులోకి వెళ్ళైనా అటార్నీ జనరల్ కూర్చోవచ్చు. సెకండ్ థింగ్, హీ హ్యాస్ అ రైట్ టు స్పీక్ అండ్ టేక్ పార్ట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. లోక్సభలో రాజ్యసభలో రెండు హౌసెస్లో అటార్నీ జనరల్ వెళ్ళి కూర్చోవచ్చు, అతను మాట్లాడవచ్చు కూడా, బట్ అతనికి ఓటింగ్ రైట్ అనేది ఉండదు పార్లమెంట్లో. బట్ అతను పార్లమెంట్లో మాట్లాడవచ్చు. హీ కెన్ ఆల్సో హ్యావ్ ద రైట్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ ఆల్ కోర్ట్స్ అక్రాస్ ఇండియా. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అటార్నీ జనరల్ గవర్నమెంట్కి సలహా ఇస్తాడు. ఏదన్నా ఒకవేళ గవర్నమెంట్కి సలహా కావాలంటే గవర్నమెంట్ని కోర్టులో అపియర్ చేస్తాడు. హీ అపియర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్, రైట్? అండ్ హీ ఆల్సో అడ్వైజెస్ ద గవర్నమెంట్ డ్యూరింగ్ ప్రెసిడెన్షియల్ రెఫరెన్సెస్, రైట్? సో ఇవన్నీ కూడా అటార్నీ జనరల్ చేస్తూ ఉంటాడు, రైట్? అటార్నీ జనరల్కి అసిస్ట్ చేయడానికి దేర్ ఆర్ సర్టన్ ఆఫీసెస్ లైక్ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, అడిషనల్ సాలిసిటర్ జనరల్. సాలిసిటర్ జనరల్ అండ్ అడిషనల్ సాలిసిటర్ జనరల్ అనేవి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడలేదు, బట్ కాన్స్టిట్యూషన్లో ఇచ్చినటువంటి పొజిషన్ ఏంటంటే అటార్నీ జనరల్. నెక్స్ట్, మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాక్ట్ షీట్ చూసుకుంటే, ప్రెసిడెంట్కి అండ్ వైస్ ప్రెసిడెంట్కి మినిమం ఏజ్ ఎంత 35 years ఉండాలి. ఇంపీచ్మెంట్కి 2/3 మెజారిటీ ఉండాలి. ఆర్డినెన్స్ యొక్క లైఫ్ ఎంత అంటే 6 weeks ఫ్రమ్ ద రీఅసెంబ్లీ, రైట్? 6 weeks ఫ్రమ్ అసెంబ్లీ ఆర్ రీఅసెంబ్లీ ప్లస్ 6 months. జనరల్గా మన మ్యాక్సిమం పర్మిసబుల్ టైమ్ ఇస్ 6 months ప్లస్ 6 weeks. తర్వాత maximum gap between parliament session is 6 months. అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఓన్లీ అన్అపోజ్డ్ ప్రెసిడెంట్, అంటే ఎటువంటి ఎలక్షన్ ఫేస్ చేయకుండా యునానిమస్గా ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ ఎవరంటే ఎన్ సంజీవ రెడ్డి. ఫస్ట్ VP డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్. ఆర్టికల్ 78 డ్యూటీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ టు ఇన్ఫార్మ్ ద ప్రెసిడెంట్. ఇప్పుడు మనం కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్టరల్ కాలేజ్ ఫర్ ద ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఎవరు ఎలక్టరల్ కాలేజ్లో పార్ట్ కాదు అని ఈ క్వశ్చన్ అడుగుతుంది. ఫస్ట్, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ, దే ఆర్ డెఫినెట్లీ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, డెఫినెట్లీ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, డెఫినెట్లీ అ పార్ట్ ఆఫ్ ఇట్. నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, వీళ్ళు పార్ట్ చేయరు ఎందుకంటే దే ఆర్ నామినేటెడ్, నాట్ ఎలక్టెడ్. సో D will be the right answer. Next, the maximum number of ministers, including the Prime Minister, in the Central Council of Ministers shall not exceed, enta exceed kaadu, 15% of total strength of Lok Sabha, right? Next, the Attorney General of India has the right to speak and participate in the proceedings of Parliament, but he does not have the right to. Attorney General ekkadaina elli maatladochu, atanu పార్లమెంట్ ప్రొసీడింగ్స్లో పార్ట్ కూడా తీసుకోవచ్చు, బట్ అతనికి ఏ రైట్ లేదంటే అటెండ్ జాయింట్ సిట్టింగ్స్. హీ క్యాన్ డెఫినెట్లీ అటెండ్ జాయింట్ సిట్టింగ్స్, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. బీ ఏ మెంబర్ ఆఫ్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ, సో హీ క్యాన్ డెఫినెట్లీ బీ ఏ మెంబర్ ఆఫ్ జాయింట్ కమిటీ, అట్లాంటి రెస్ట్రిక్షన్ ఏం లేదు. హీ కెన్ అడ్రస్ ద లోక్సభ, అబ్సల్యూట్లీ ఎస్, ఆ రైట్ ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో మెన్షన్ చేయబడింది. ఓటింగ్ ఇన్ ద హౌస్ అనే రైట్ అనేది అతనికి ఇవ్వలేదు. హీ కెనాట్ ఓట్ ఇన్ ద హౌసెస్. నెక్స్ట్, an ordinance promulgated by the president ceases to operate after dash from the reassembly of parliament. పార్లమెంట్ రీఅసెంబ్లీ అయిన తర్వాత ఎంతవరకు ఆర్డినెన్స్ వ్యాలిడిటీ ఉంటుంది అంటే ఫర్ అ పీరియడ్ ఆఫ్ 6 weeks, రైట్? The Council of Ministers is collectively responsible to. Council of Ministers ఎవరు collectively responsible? They are collectively responsible to Lok Sabha. These are some important components with respect to Union Executive. We tried and understood
What is Union Executive? The Office of President, Vice President, Prime Minister, Council of Ministers and Attorney General. Thank you so much for watching. I'll see you all in the next session.